ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగో శనగపిండి, బియ్యపిండి, తగినంత ఉప్పు, కారం, చిటికెడంతా సోడా, ఒక ఉల్లిగడ్డ కోసి ఇంత వేసుకున్నాం. దీన్ని మొత్తం ఇలా పిసుకోవాలి. ఇలా పిండికి మొత్తం ఈ ఉల్లిగడ్డను అందులో వేసి పిసకాలి. ఉల్లిగడ్డ ఇందులో వేసినాం. మొత్తం పిండిని ఉల్లిగడ్డకు పట్టియాలి. పట్టించిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టాలి. ఉల్లిగడ్డకు పట్టించిన శనగపిండి, బియ్యపిండిది ముద్దలు ఇలా వేసుకోవాలి. ఇది ఉల్లిగడ్డ పకోడీ. ఇలా ముక్కుట్లో వేసుకోవాలి. చిన్న స్టవ్ మీడియం సైజులో పెట్టుకోవాలి. ఇది పల్లి నూనెతో చేస్తున్నాం పకోడీని. పల్లి నూనెతో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పకోడీ. పకోడీని మధ్యన ఇలా మర్రేస్తూ ఉండాలి ఉల్లిగడ్డ కోలేదాకా. పకోడీ కాలింది, తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి. మొత్తం పిండి ఇలానే కాల్చుకోవాలి. పకోడీ రెడీ అయింది, గుమగుమలాడుతుంది. వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.